సమాజం అంతా పిచ్చోళ్ళు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవ్వరు చూస్తలేరు అనుకుంటుందంట. అట్లా ఉన్నది ఆయన చెప్పే మాటలు. సమాజానికి తెలియదు, మారిందో మారలేదు. టెక్నికల్గా మాట్లాడుతున్నావు, టెక్నికల్గా మాట్లాడితే పెద్ద బుద్ధిమంతుడువా లేకపోతే నువ్వు అంత తెలివిగలడు లేడనుకుంటున్నావా? సమాజానికి తెలియదా? రేపు వచ్చే ఎలక్షన్లో పడకేసి కొడతారు. గొప్పలు చెప్తున్నావు కదా, నువ్వు మారలేవు కదా, నువ్వు నిజాయితీ పరుడు కదా, చెయ్యి, రాజీనామా చెయ్యి. రేపు రాజీనామా చెయ్యి. నేను గెలవకపోతే 30-40 వేల మెజార్టీతో నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం కూడా రాజకీయం గురించి మాట్లాడాలి. నేను ఏమంటున్నా, రేపు 11 గంటలకు వస్తే నీ బట్టలిప్పి పర్వతం నిలబెడతాము. నువ్వు చేసిన ఆరోపణలకు కానీ నేను చేసిన ఆరోపణలకు కానీ నేను బట్టలిప్పేస్తా అని చెప్తా ఉన్నాను. నేను ఆధారాలతో స్థాయిలో నేను ప్రెస్ కూడా మాట్లాడుతా ఉన్నా. నీ దగ్గర పేపర్ రూపలే ఆధారాలు చూపించి మాట్లాడుతా ఉన్నా. నిన్ను నడి రోడ్ల చోరస మీద బట్టలిప్పి నిలబెడతా అని చెప్తా ఉన్నా. నువ్వు అనుకుంటున్నావు వయసు గౌరవం ఇస్తున్నా. ఈరోజు కూడా ఇంకా తక్కువ మాట్లాడుతున్నా, నీకని ఎక్కువ మాట్లాడడానికి వస్తుంది. నేను కూడా తెలంగాణ బిడ్డనే. అడ్డపొడు మాట్లాడితే ఇప్పటి నుంచి ఎవరు ఊరుకునే ప్రసక్తే లేదు, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు ఏడేడా ఏ గల్లీలా ఏ గ్రామంలో నువ్వు అవినీతి చేయని గ్రామం లేదని చెప్తున్నాయి పడాచే నియోజకవర్గంలో. నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఈ 2 సంవత్సరాలలో నీ బండారం మొత్తం ప్రజల సమక్షంలో పెట్టుడే, ప్రజలకు తెలియజేసుడే అని చెప్తా ఉన్నా. నిన్ను ఏ గాడిది నా కొడుకు ఈరోజు ఈ ఎక్సెస్ ల్యాండ్ శివార్లలో భూములు చేసుకున్నాడు. ఎవడు ఈ గాడిది నా కొడుకు 62 సర్వే నంబర్ల 106 ప్లాట్లు పక్క సర్వే నంబర్లు వేసి చేసినోడు అని అడుగుతా ఉన్నా. అవినీతి పరంగా ఇన్ని వేల కోట్లు నువ్వు దోషి ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితేనే ఇట్లుంటే మన నిజాయితీగాల్లో నేను మాట్లాడితే ఇట్లుంటుంది అంటున్నా. ఇవన్నిటికీ నేను రుజువు చేసిన, ఈరోజు ఆధారాలతో రుజువు చేసిన. నీకు ఒకటే సవాలిగా, నువ్వు రేపు 11 గంటలకి నేను బ్రహ్మరాంబిక మల్లికార్జున శివాలయం బిరంగూడెం టెంపుల్ మీదకి పోస్తున్నా. రేపు నువ్వు చేసిన ఆరోపణలు నిజమైనా నువ్వు కూడా ఎక్కాలి. నేను చేసిన ఆరోపణలు మనల్ని తప్పైతే నేను కూడా ఎక్కుతున్నా ఉన్నా. నా సర్పంచ్ పదవి కూడా నువ్వు హరీష్ రావు గారు ఇద్దరు కలిసి నేను రేపు ఎమ్మెల్యేగా పోటీకి వస్తూ ఉన్నానని చెప్పి నన్ను తీసేసిరు అనే విషయాన్ని నీకు గుర్తు చేస్తా ఉన్నా. రేపు ఆ విషయంలో కూడా నువ్వు అంటున్నావు కదా, ఏమని 2 సంవత్సరాలు చేయలేకపోయినా అని చెప్పి మాట్లాడుతున్నావు కదా. నువ్వు తీసేయలేవా? నన్ను పార్టీలకు రమ్మని మీరు ప్రెషర్ చేయలేదా? నన్ను ఈరోజు తప్పు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అని. నువ్వు హరీష్ రావు గారి ఇదంతా కూడా నన్ను మీద ఒత్తిడి పెట్టలేదా? అలా రాహుల్ గాంధీ రేపు దీని గురించి కూడా, రేపు సర్పంచ్ పదవి నాది ఏదైతే రిమూవ్ అయిందో దాని గురించి కూడా రేపు నేను మీ ఇద్దరు కలిసి నా ఎంబడి తీసేపించిర్రు, రాజకీయ ఒత్తిడితోనే నన్ను తీసేపించిర్రు అని చెప్పి నేను కూడా ఎక్కపోతా ఉన్నా. మాకు సంబంధం లేదు, మా ప్రమేయం లేదని చెప్పి నువ్వు రేపు పొద్దుగాలు కూడా ఎక్కాలి సర్పంచ్ విషయంలో. ఇది తాడోపీడ తెచ్చుకోవాలని కూడా అని చెప్తా ఉన్నాను. నువ్వు దమ్ముంటే నా మీద చేసినటువంటి ఈ 7 కోట్లు 40 లక్షలు ఈ ఉన్నటువంటి తీసుకున్నటువంటి డబ్బులు ఏవైతే మాట్లాడిన మాటలు పొల్లు పోకుండా రేపు పొద్దుగాల నువ్వు గుడెక్కాలే. మాటలు మాట్లాడి పారిపోతే నడవదని చెప్తా ఉన్నా. నేను వెంటాడుతా అని చెప్తా ఉన్నా. ఈరోజు నుంచి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్తా ఉన్నా. 3 సార్లు గెలిచినావు. ఎట్లా గెలిచినావు అని అడుగుతా ఉన్నా. వెన్నుపోటు పొడుచుకుంటా గెలుస్తా ఉన్నావు. ఎట్కెళ్ళి గెలుస్తున్నావు? నాకు ముందు ఇస్తే గెలుస్తావా? తట్టుకుంటావా నువ్వు? హరీష్ రావు గారికి కూడా సూటిగా చెప్తా ఉన్నా. హరీష్ రావు స్థాయి అంటే మాకు గొప్ప స్థాయా? హరీష్ రావు గారు రాజకీయాలు లేనప్పటి నుంచి నా కుటుంబం ఈ ప్రాంతంలో వెళ్తుంది, ఈ ప్రాంతంలో రాజకీయం నడిపిస్తుంది. నా కుటుంబం ఈ ప్రాంతంలో ఒక 3 ఎమ్మెల్యేలకి సపోర్ట్ చేసి గెలిపించింది. ఈరోజు మీ మామగారు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని పోయి కాటా దర్శనం అంటే ఎవరు, కాటా కుటుంబం పేరు ప్రతిష్టలు ఏంది ఈ ప్రాంతంలో అడిగితే తెలుస్తుంది మీకు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.